టీడీపీని ముసలం ముంచేస్తోంది. టికెట్ల రచ్చ నేతల మధ్య యుద్ధానికి కారణమవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులకు దిక్కులేకపోతే ఉన్న కొద్ది నియోజకవర్గాల్లోనూ పార్టీని నమ్ముకున్న వారిని కాదని నచ్చిన వారికి టికెట్లు ఇవ్వటం అసలుకే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. నేతల మధ్య టికెట్ల చిచ్చు పెట్టి టీడీపీ అధిష్టానం వేడుక చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో పచ్చ పార్టీలో వ్యతిరేక చిచ్చు రగులుతోంది. విశాఖ వెస్ట్లో టీడీపీ ఎమ్మెల్యే గణబాబుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గణబాబుకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వరాదంటూ సొంత పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కార్యకర్తలను పట్టించుకోకుండా గాలి కొదిలేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే జనాభా ప్రాతిపదికన విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే సీటు కాపులకు లేదంటే యాదవులకు కేటాయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. శాసనసభ్యులు గణబాబు గారు 4.5 సంవత్సరాల నుంచి పార్టీ పరంగా ఏ విధమైన ఖండనలు చేయకుండా ఇక్కడ కష్టాల్లో ఉండి కష్టాల్లో పార్టీకి అండగా నిలబడిన నాయకుల్ని సెలెక్ట్ చేయాలని మరి వెస్ట్ నియోజకవర్గం నుంచి జనరల్ సెక్రటరీగా నన్ను సీనియర్ నాయకులందరూ కోరారు. గెలిచిన శాసనసభ్యులు గణబాబు గారు 4.5 సంవత్సరాల నుంచి పార్టీ పరంగా ఏ విధమైన ఖండనలు చేయకుండా ఇక్కడ కష్టాల్లో ఉండి కష్టాల్లో పార్టీకి అండగా నిలబడిన నాయకుల్ని సెలెక్ట్ చేయాలని మరి వెస్ట్ నియోజకవర్గం నుంచి జనరల్ సెక్రటరీగా నన్ను సీనియర్ నాయకులందరూ కోరారు. గెలిచిన శాసనసభ్యులు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, టీడీపీలో ఈ లుకలుకలకు కారణం ఏంటి? అనుశ్రీ, ఎన్నికలు సన్నిహితున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఈ వర్గ విభేదాలన్నీ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఏదో ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలతో నాయకులంతా రోడ్డును పెడుతున్నారు. తాజాగా వెస్ట్ నియోజకవర్గం టీడీపీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే గణబాబుకు వ్యతిరేకంగా స్థానిక టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో గణబాబుకు సీట్ ఇచ్చినట్లయితే తాము ఓడించి తీరుతామని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కూడా హెచ్చరించారు. గణబాబు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలిపెట్టారని, ఎక్కడా కూడా ఆయన కార్యకర్తలను కూడా పట్టించుకోలేదని, తెలుగుదేశం పార్టీ ఈ 4.5 ఏళ్లలో అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని, ఏ కార్యక్రమంలో కూడా గణబాబు పాల్గొనలేదని, ఇటువంటి గణబాబును మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తాము ఎలా గెలిపించాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. గణబాబుకు వచ్చే ఎన్నికల్లో తమ అభిష్టానికి వ్యతిరేకంగా సీట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఓడించి తీరుతామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో కానీ, లేదంటే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చిన సమయంలో కానీ ఆయన ఎయిర్పోర్ట్ కి కూడా రావడం నామమాత్రంగానే వచ్చేవారిని. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడ కూడా చురుగ్గా పాల్గొనలేదని కూడా వారు ఆరోపించడం జరిగింది. ఇటువంటి నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా స్థానికంగా ఎవరైతే పార్టీ కోసము కష్టపడి పనిచేస్తున్నారో వారికి మాత్రమే సీట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ జనాభా పరంగా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోని కాపులు, యాదవులు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు కులాల్లో ఏదో ఒక కులానికి సీటు కేటాయించినట్లయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బతికి బట్టగడుతుందని కూడా వారు ఆరోపించడం జరిగింది. గణబాబుకి మళ్ళీ ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా స్థానికంగా పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే నాయకులు పనిచేస్తున్నారో వారందరినీ కూడా గుర్తించాలని కూడా వారు కోరుతున్నారు. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని అనేక వ్యాపారాలు చేస్తూ గణబాబు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్ప పార్టీని 4.5 ఏళ్లలో పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన సక్రమంగా పాల్గొనలేదు కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వకూడదని వారంతా కోరుతున్నారు. ఒకవేళ పార్టీగా ఆయన సీట్ ఇచ్చినట్లయితే తామంతా కూడా పార్టీలో ఉండాలా లేదా అనే దాన్ని పునరాలోచించుకోవాల్సి కూడా వస్తుందని అధిష్టానానికి అయితే వారు ఒక హెచ్చరిక లాంటిది అయితే జారీ చేయడం జరిగింది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ.